పడేయండి. పగిలిన వస్తువుల్ని అస్సలు పెట్టుకోకండి. ఉంటే మానసికంగా ఇబ్బందులొస్తాయి. అలాగే పాత న్యూస్ పేపర్లు కుప్పలు కుప్పలుగా ఇంట్లో చాలామంది పెడుతుంటారు. అలాంటివి అస్సలు పెట్టకూడదు. కరపత్రాలు గానీ, లేదంటే కాలం చెల్లిన ఏవైనా పత్రికలు, పేపర్సు ఇలాంటివన్నీ కూడా రీసైక్లింగ్‌కి ఇచ్చేస్తే మంచిది. సో, ఇల్లు కొంచెం తేలిగ్గా ఉంటుంది. మీకు కూడా చెత్తా చెదారం లేకుండా మంచిగా ఉంటుంది. అలాగే చాలామంది ఫుడ్డుని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సంవత్సరాల తడబడి తింటూనే ఉంటారు. అలా అస్సలు తినకూడదు. సో ఎప్పటికెప్పుడు ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి. పికిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా స్టోర్ చేసుకొని ఉండకండి. ఇవి ఉంటే ఖచ్చితంగా పడేసేయండి. లేదంటే మీకు ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అలాగే చాలామంది వాడి పడేసిన దుస్తులు ఇలాంటివి కూడా పెట్టుకుంటూ ఉంటారు. పాత హ్యాండ్ బ్యాగులు కూడా ధరిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా చాలా నష్టాన్ని అయితే కలిగిస్తాయి. అలాగే ఎండిపోయిన మొక్కలు కానీ, ఎండిపోయిన ఆకులు అలాంటివి ఏవైనా పువ్వులు ఉన్నా కూడా వాటన్నింటినీ తీసి పడేసేయండి.